జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అనేటువంటి మిథున రాశి మిత్రులారా, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జూన్ 2026 బుధుడు బలంగా ఉండడం, గురు అనుగ్రహంతో, శని కొంచెం చిన్న ఆలోచనలు ఉన్నా కూడా రాహు ప్రభావంతో సోషల్ మీడియా, డిజిటల్ రంగాల్లో అద్భుతమైనటువంటి సాధన సాధించే ఒక అద్భుతమైనటువంటి జూన్ నెల మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఐటీ, మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగ మార్పుకు ఆలోచించిన వాళ్ళకి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం. కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఆన్లైన్లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్లో చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో ఉన్న చిన్న విషయాలు, వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో విజయ సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి ఉత్తీర్ణ పొంది విద్యార్థులంతా కూడా చాలా అద్భుతంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని. ఇంకా కూడా ఏఐ ద్వారా చాలా టెక్నాలజీని పెంచుకొని విద్యార్థులు బాగా చదవండి. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి కంపెనీలు నడిచేది, ఇప్పుడంతా టెక్నాలజీని నమ్మి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత టెక్నాలజీలో ఫాస్ట్గా ఉంటారో అంత అవకాశాలు మీకు ఉంటాయనేది విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చదువుతో పాటు టెక్నాలజీని కూడా పెంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మీకంటే చాలా స్పీడ్గా ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని నోటీస్ చేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటున్న వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో త్వరపడండి. ఇంకొక విషయం ఏమంటే, పల్లెటూరులో వ్యవసాయ భూమిని పెంచండి. రానున్న రోజుల్లో వ్యవసాయం ఎక్కువ ఉంటుంది. ఏ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయినా కూడా అందరూ పల్లెటూరులకు రాబోతున్నారు. కాబట్టి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలాలను పెంచుకోండి. ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండండి. వ్యవసాయాన్ని
ఉత్పత్తి అద్భుతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ భూములకి చాలా విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా అడ్వాన్స్ మాత్రం ఇవ్వకండి. రెంటల్ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, యూట్యూబ్, యాంకరింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, నటీనటులు ఎవరికైనా కూడా మంచి గుర్తింపు, కొత్త ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మాట, స్టైల్ వల్ల ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటే చాలా మంచిది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒప్పందాలు సంతకం చేసే ముందు జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య నిద్రలేనితనం, ఒత్తిడి, నరాల బలహీనత, ఎక్కువసేపు ఫోన్లో ఉండడం, ఆ రేడియేషన్ వల్ల ఇబ్బంది పడడం, మొబైల్, ల్యాప్టాప్ ఎక్కువ వాడడం తగ్గించడం మంచిది. ఇంకా అదృష్టమైనటువంటి రంగు ఈ నెల మీకంటే బంగారు వర్ణం, పసుపు వర్ణం, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 5, 7 అని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్టమైన తేదీలు కొన్ని ఉన్నాయి. 5, 14, 23 ఇలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే గణపతికి ప్రార్థన, గరిక ఉంటుంది చూసారా, గరిక, ఈ గరికను తీసుకుపోయి గణపతికి ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు చక్కగా స్వామివారికి ప్రార్థన చేయండి. ఇంట్లో తులసి ముక్క దగ్గర దీపం పెట్టకండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం వదలండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి, దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6mm అని, 8mm అని, 10mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి
దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? మంచి విషయం అమ్మ. ఈ విషయం గురించి మనకి రానున్న జూన్ మాసంలో యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చూసుకుని విషయంలోకి వెళ్దాం. అరుణ కిరణజాలై రంజిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాంబికా దేవతాయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మిథున రాశిలోకి వర్తిస్తారనే విషయం తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా తీసుకుంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారమ్మ. అయితే ప్రస్తుతం గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క మిథున రాశికి తృతీయమందు కేతు, అదేవిధంగా భాగ్యమందు రాహు, దశమస్థానమందు శని, అదేవిధంగా ఈ జూన్ 2వ తేదీ నుండి గురువు అనేవాడు మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశిస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క గ్రహగతులని తీసుకుంటే ప్రధానంగా మిథున రాశి వారికి అద్భుత రాజయోగం నడుస్తున్నది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గురువు అనేవాడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు, జన్మం నుంచి మారి ద్వితీయంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశి ప్రవేశిస్తున్నాడు జూన్ 2వ తేదీ నుండి. కాబట్టి వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క భాగ్యంలో రాహు సంచారం వల్ల కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ, అంటే ప్రతి విషయాల్లో ఆటంకాలు కలిగినప్పటికీ అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉందమ్మా. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా కలిసి వస్తుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి ప్రధానంగా తీసుకుంటే విద్యలో ప్రథమంలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉండదు ఉందమ్మా. అంటే కాస్త ఏ విషయానికైనా సరే కాస్త అంటే కష్టే ఫలే అంటారు, వీళ్ళు కష్టపడితేనే ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో హాయి హాయి గారడి అన్నట్లు కాకుండా చదవకుండా కాస్త కష్టపడి కష్టే ఫలే, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఈ విద్యార్థులకు ప్రధానంగా మిథున రాశి వారి యొక్క విద్యార్థులకు నేను ఇచ్చినటువంటి సలహా ఏమిటయ్యా అంటే, వీరికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే ఇబ్బందులు పడే సూచన కనపడుతున్నది. కాబట్టి విద్యార్థులు కాస్త కష్టపడి దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ నిత్యం దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకుంటూ చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా ఆరోగ్యపరంగా? ప్రధానంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఈ యొక్క రాహు సంచారం, అదేవిధంగా కేతు సంచారం ద్వారా అసలు ఎలర్జీ, శరీరంలో స్కిన్ సంబంధమైనటువంటి ఎలర్జీ, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కాస్త వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసంలో మరి గురుగ్రహ సంచారం కూడా ఉంది కదా, ఎలా కలిసి వస్తుందంటారు? ఈ పెట్టుబడులు కూడా పెట్టొచ్చా? ఈ యొక్క మాసాన్ని కాస్త దాటివేస్తే, అంటే ఆలోచనలన్నీ రాసుకుని రానున్న మాసాలను ప్లానింగ్ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి వీళ్ళకి ఏ రుద్రాక్ష బాగుంటుందంటారు? ప్రధానంగా మిథున రాశి వారు ప్రస్తుత గోచారాన్ని అనుకోండి, వారి యొక్క రాశి పరంగా తీసుకున్న వీరు చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వీరికి లైఫ్ లాంగ్ కూడా చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రధానంగా విద్యార్థులు ఈ యొక్క రుద్రాక్ష ధరించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరగడం, తద్వారా కాస్త మనం కష్టపడడం, అదేవిధంగా దైవానుగ్రహం కూడా ఉండాలి. మన కష్టం ఒకటే కాకుండా దైవానుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి ఇది ధరించడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులనే కాదు, మిథున రాశి వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సోమవారము,
బుధవారము అదేవిధంగా శనివారము ఏ కార్యార్థం వెళ్ళి ఈ యొక్క వారాల్లో వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ధరించవలసినటువంటి రంగు ప్రధానంగా ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా సిమెంట్ కలర్, యాష్ కలర్ అంటారు. ఇది ధరించడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఉద్యోగం స్ట్రెస్ ఉంది, మారాలి అనే ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళు మారొచ్చు అంటారా, కలిసి వస్తుంది అంటారా? కాస్త ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దశమ స్థానంలో శని సంచారం వల్ల కాస్త మాట పడే అధికారులతో మాట పడే యోగం అనేది కనపడుతున్నారమ్మా. కాబట్టి ఈ కాస్త ఉద్యోగస్తులు కాస్త సామరస్యాన్ని పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వివాహ యోగం కూడా ఉందంటారా గురుగారు? ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? అలాగే ప్రేమికులకు కూడా కలిసి వస్తుందంటారా ఈ మాసంలో? ప్రధానంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా విశేషమైనటువంటి మంచి ఆశాజనకంగా చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే నాలుగు నుంచో వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా కాస్త ఉత్తమమైనటువంటి మాసంగా ఉంటుంది. ప్రథమంలో కాస్త విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అయినప్పటికీ అంతిమంలో మాత్రం ఒక వివాహం అనేది ఖాయం, ఈ మాసంలో వివాహం అనేది ఖాయం అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తున్నది. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యంలో రాహు సంచారం వల్ల మాట్లాడేటప్పుడు కాస్త సెల్ ఫోన్లో కానీ కాస్త మీడియా విషయంలో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే దీనివల్ల ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఈ మిథున రాశిలో రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కాస్త సమాజంలో కాస్త గౌరవ దీంతో బతుకుతున్న వాళ్ళు, వీరందరూ కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం ద్వారా ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం కూడా ఉందంటారా? సంతానం ఆ విషయంలో ఈ యొక్క మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాస్త ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. అదే కాకుండా గృహయోగం, ప్రతి మనిషి కూడా గృహం అనేది సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సొంతింటి కళ అనేది ఈ యొక్క మాసాన్ని ప్రథమంలో అంకురార్పణ చేసుకోవడం ద్వారా, అంటే ప్లానింగ్స్ చేసుకోవడం ద్వారా అంతిమంలో సొంతింటి కళని నెరవేర్చుకునే యోగం అనేది కనపడుతున్నది. గురుగారు, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో ప్రశాంతంగా ఉంటుందంటారు? ప్రధానంగా నేను ప్రథమంలో అదే విషయం చెప్పుకుంటూ వచ్చాను. ప్రధానంగా మిథున రాశి వారు మాట తీరు అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి కాస్త కోపాన్ని తగ్గించుకుని ఆచితూచి మాట్లాడడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా ఈ యొక్క మాసం దీన్ని అప్లైబుల్ చేసుకోవాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. శాంతంగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ యొక్క సూచన పాటించాలని అన్నటువంటి నా ఉద్దేశం. మరి ఈ మాసంలో వీరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన కూడా బాగుంటుంది అంటారు? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు ప్రధానంగా తీసుకుంటే గణపతికి సంబంధించి ప్రధానంగా గణేష హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు గకార గణపతి అష్టోత్తరంతో గణపతి హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు మాస శివరాత్రి రోజు కాస్త ప్రాతకాలం అంతా ఉపవసించి కాస్త ఆ రోజు శివార్చన లేదు అంటే శివుడికి విశేషంగా లింగార్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. శక్తి లేని వాళ్ళు శివరాత్రి అంటే ఆరోగ్యరీత్యా కూడా ఉపవాసించాలంటే కష్టం కదమ్మా. శక్తి లేని వాళ్ళు ఆ రోజు అసలు మధ్యాహ్నం ఏదో అల్పాహారం తీసుకుని సాయంకాలం ప్రదోషకాలంలో ప్రధానంగా అభిషేకం అనేది జరగాలి. కాబట్టి ఆ రోజు కాస్త మధ్యాహ్నం కూడా అల్పాహారం తీసుకుని తద్వారా అభిషేకం చేసుకోవడం ద్వారా కొన్ని మూలికలు, ఉదాహరణకి వట్టివేరు, అదేవిధంగా సిద్ధగంధంతో కలిపినటువంటి జలంతో అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకోటి ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి శనివారం నవధాన్యాలు ధునిలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా అవకాశం. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు శక్తి ఉన్న వాళ్ళు గణపతి హవనం చేసుకోవడం, శక్తి లేని వారు ఈ విధంగా కూడా దాన్ని ఏమంటారు ఈ అగ్నిలో ఈ యొక్క నవధాన్యాలు సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం.
గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు అమ్మ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూన్ మాసం మిథున్ రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి, ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి లాభ నష్టాలు మంచి చెడులు వీళ్ళకి జరగబోతున్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా ఒక మంత్లీ ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ రాస్యాధిపతి బుధుడు మనకి లగ్నంలో ఉన్నాడు ప్రజెంట్. ఇతను 23వ తేదీకి ధనస్థానంలోకి వెళ్ళిపోతాడు. ఈ నెల ఇంతకాలం గురువు మిథునంలో ఉండే గురువు అతిచారంలో ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారుతున్నాడు. ఇప్పుడు మీకు జూన్ 2కి కర్కాటకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ నవంబర్కి సింహంలోకి వెళ్ళిపోతాడు. సో ధనస్థానంలో గురువు వస్తున్నాడు. ఒక రకంగా ఇది మంచిది, ఎగ్జాల్టెడ్ హౌస్. అండ్ శుక్రుడు కూడా రాశిలో ఉండే శుక్రుడు వెళ్ళి గురువుతో కలుస్తున్నాడు. అండ్ 12వ స్థానంలో రవి. ఆ రవి 14వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు 21వ తేదీ నుంచి 12లోకి వస్తాడు. అండ్ దశమంలో శని, భాగ్యంలో రాహు. అయితే 3లో కేతువు. ఈ గ్రహస్థితి అనుసరించి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్తలు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఇంకోటి ఏంటంటే 9లో రాహు ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు ఎప్పుడైనా సరే పితృదేవత ఆరాధన చేయాలి. గ్రహస్థితిలో ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు, భాగ్యంలో ఉండే గ్రహాలు, పంచమంలో ఉండే గ్రహాలు మనం ఏం ఉపాసన చేయాలి అని చెప్తూ ఉంటాయి. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, కుండలిని యోగం ఇలాంటివి చేస్తూ ఉండాలి. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి అమావాస్యలు వచ్చినప్పుడు, లేదా కొన్ని పర్వదినాలు ఉంటాయి, ఇప్పుడు సంక్రమణము అంటారు, రవి సంక్రమణం జరిగినప్పుడు, ఇట్లాంటి సమయాల్లో ఏంటంటే వీళ్ళు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే, లేదు నిత్యము ఇప్పుడు తర్పణాలు వదులుతూ ఉంటారు, పితృదేవత తర్పణం అనే దేవతా తర్పణం, ఇలా చేసేటప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి చెప్పాలంటే. సో అయితే ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నందుకు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అయితే అందులో కూడా ఏంటంటే విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, డయాగ్నాటిక్ రిలేటెడ్ ట్రైనింగ్, టీచింగ్ ఇచ్చేటువంటివి. ఎందుకంటే 2లో గురువు ఉన్నాడు. ధనస్థానంలో ఎప్పుడైతే గురుగ్రహం ఉందో ధనము గురుత్వ సంబంధం మూలంగా, లేదా పౌరహిత్య సంబంధించిన మూలంగా, లేకపోతే చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రిలేటెడ్, ఆడిటింగ్ అండ్ ఇట్లాంటి వాటి మూలంగా, అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. లేదా ధర్మకర్మాది యోగం ఉంది కాబట్టి టీచింగ్స్ ఇలాంటి వాటి మూలంగా ఎక్కువగా చూపిస్తుంది. చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడైతే మిథున లగ్నం అయిందో, సహజంగా మిథున లగ్నం అంటేనే కాస్త తెలివితేటలు అధికంగా ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి 2 శుభగ్రహాలు లగ్నంలో ఉన్నాయి. సో ఈ 2 ప్లానెట్స్ ఉండడము, దాంట్లో 9th వరకు అంటే 9వ తేదీ వరకు శుక్రుడు రాశిలోనే ఉండి తర్వాత ముందుకు వెళ్ళడము. అండ్ అనదర్ థింగ్ ఈజ్ బుధుడు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఈ టైంలో వీరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఈ మాసంలో ఎప్పుడైతే గురువు 2లోకి వెళ్తున్నాడో ధనస్థానంలోకి, అంటే ఫినాన్షియల్ గ్రోత్ ఒకే మార్గంలో కాకుండా 2-3 మార్గాల ద్వారా ధనయోగం. కాకపోతే ఈ ధనయోగం రావాలంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ముందుకు వెళ్ళాలండి, మన ముందు ఒక కారు ఆగి ఉంది, ఆ కారు రిలీజ్ అయితే కానీ మనం ముందుకు వెళ్ళాం ట్రాఫిక్లో. అలాగే వీళ్ళకి ధనానికి అధిపతి అయినటువంటి గురువు, శుక్రుడు, తర్వాత బుధుడు 23వ తేదీ నుంచి చేరుతున్నప్పటికీ తర్వాత రాసుల్లో కేతు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు మైండ్లో, ఇన్నర్ మైండ్లో ఎప్పుడూ కూడా ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఎంత రెగ్యులర్గా మీరు ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి, మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు వీళ్ళకి కొంచెం గణపతి ఆలయాలకు వెళ్ళడం ఇవి చేస్తూ ఉండాలి. చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో ఉంటున్నాడు 23వ తేదీ వరకు వీరికి. కాబట్టి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ఏదైనా ఒక తోటలు కానీ లేకపోతే గృహాలు కానీ ఇవి తీసుకోవడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా వీరికి ఫలిస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో వచ్చి కలుస్తున్నాడు 2వ స్థానంలో. కాబట్టి ఏంటంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఏదైనా జరగడము. ఇప్పుడు చూడండి, చాలామంది అడుగుతుంటారు, అంటే ఒక్క శుభకార్యం లేదు మా ఇంట్లో, ఏమైనా అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే కుటుంబ స్థానంలోకి 2 శుభగ్రహాలు వస్తాయో
అది కాకుండా చతుర్థాధిపతి అయినటువంటి గురువు కూడా వచ్చి, బుధుడు కూడా వచ్చి గురువుతో కనెక్ట్ అవుతున్నాడు. గృహంలో ఏదైనా ఒక శుభకార్యం జరగడం, కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడానికి ఎక్కువగా ఆస్కారం మనకు ఉంటుంది. అండ్ అలాగే ఈ మిథునం వారికి కాస్త ఈ మంత్ ఫస్ట్ 2 వీక్స్ కొంచెం వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సప్తమాధిపతి మీద, అంటే సప్తమం మీద శని దృష్టి ఉంది కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం సాటర్డేస్ మాత్రం వెళ్ళి సంబంధం చూడడం ఇట్లాంటివి చేయకండి. బుధవారము శుక్రవారం మంచిది, ఎందుకంటే బుధ శుక్రుల యొక్క దృష్టి సప్తమం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం శని దృష్టి కూడా ఉంది. శని దృష్టి ఉన్నప్పుడు గురు దృష్టి ఉంటే ఓకే, కానీ శని దృష్టి ఉన్నప్పుడు ఈ మిగతా గ్రహాలంతా దాన్ని కంట్రోల్ చేయలేవు. కాబట్టి శనివారం ఒక్కటి కనుక వీళ్ళు అవాయిడ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇక వీళ్ళు ఏకాదశంలో కుజుడున్నారు కాబట్టి స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కగా వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఏదైనా 21వ తేదీ వరకు, 21కి ఎప్పుడైతే మీకు 12వ స్థానంలోకి వస్తున్నాడో, ఈ 6వ అధిపతి 12, ఈ 6వ అధిపతి 12 ఉన్నందుకు ఏమవుతుందంటే తండ్రి ఆస్తి విషయంలో కొన్ని తెలియని కొంత ఘర్షణ యోగం, అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్తో, ఎందుకంటే 3లో కేతు ఉన్నాడు, ఈ కుజుడు 12వ స్థానంలోకి వచ్చి 3లో ఉండే కేతువుని చూస్తున్నాడు. సో 12 అంటే ఏంటి? తండ్రి ఆస్తి. 3 అంటే అన్నదమ్ములు, కుజుడు అన్నదమ్ములకు కారకుడు. సో తండ్రి ఆస్తి విషయంలో అన్నదమ్ములకు కారక స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడు, లిటికేషన్స్ అంటే అన్నో తమ్ముడు అక్కో చెల్లో తండ్రి ఆస్తి విషయంలో మనం తీసుకునే విషయంలో ఈ పంచుకునే విషయంలో అనవసరమైనటువంటి గొడవలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దశమంలో శని ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ ఇంకా కాస్త మెరుగుగా ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కనుక వీళ్ళు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకుంటే మంచిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి ఫస్ట్ 9 days కూడా చాలా, అంటే వీళ్ళకి ఏదైనా ఉపాసన చేస్తే కనుక, పంచమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి ఉపాసనల మూలంగా వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు 21వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి మనం అనుకున్నాం ఇందాకేది అన్నదమ్ముల వల్ల అక్కచెల్లెల వల్ల కొద్దిగా వీళ్ళకి అనవసరమైన ఈ ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే వారాహి అష్టోత్తరం, లేదా ఎవరిదైనా ఇప్పుడు వీళ్ళ ఫాదర్దే ల్యాండ్ ఎవరైనా కబ్జా చేశారు, అప్పుడు కొంచెం వారాహి అష్టోత్తరం కనుక చేసుకుంటూ ఉంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. అది కూడా సాయంత్రం పూట చేయాలి. గురుగారు, ప్రస్తుతం బయట పరిస్థితులు చూస్తుంటే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఎప్పుడు పోతాయి అని కాస్త భయంగా బతుకుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఉద్యోగ స్థిరత్వం రావాలంటే ప్రత్యేకంగా రెమెడీస్ ఏమైనా ఉంటుందా? ఉద్యోగ స్థిరత్వం రావాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మాణిక్య మకుటాకార ఒకటి, ఎందుకంటే దశమంలో శని ఉన్నాడు కదండి. లేదు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అందులో పర్టికులర్గా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించి అక్కడే కూర్చొని చేయడము, లేదా అమ్మవారికి ఇంట్లో ఈ మంత్రం చదువుతున్నాము, ఇంట్లో అమ్మవారికి లలిత అమ్మవారికి గూడాన్న ప్రియ అనేటువంటి నామం ఉంటుంది. సో బెల్లముతో చేసిన పదార్థాన్ని కనుక అమ్మవారికి సమర్పించినట్లయితే కూడా తొందరగా వీళ్ళకి సక్సెస్ అనేటువంటి జరుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.